అసలు కేరళ రాష్ట్రానికి అప్పులు ఎందుకు ఎక్కువ అవుతున్నాయి? కేరళ ఆర్థిక వ్యవస్థకు ఏమైంది? సుప్రీంకోర్టు నిన్న కేరళ ఆర్థిక వ్యవస్థ మీద కామెంట్స్ కూడా చేసింది. కేరళ ఫినాన్షియల్ మిస్మేనేజ్మెంట్ కి కేరళనే బాధ్యత వహించాలని సుప్రీంకోర్టు కామెంట్ చేసింది. కేరళ అప్పుల లిమిట్స్, బారోయింగ్ లిమిట్స్ పెంచమని, తనకి అడిషనల్ గా అప్పులు కావాలని చెప్పి సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. దీని మీద సుప్రీంకోర్టు ఎటువంటి ఇంటరిమ్ రిలీఫ్ కూడా కేరళకి గ్రాంట్ చేయలేదు. అసలు కేరళలో ఏం జరుగుతుంది? కేరళకి ఏం కావాలి? కేరళ ఆర్థిక వ్యవస్థలో చాలా సవాళ్లు ఉన్నాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంతకుముందు ఎక్కువ మంది కేరళ నుంచి మిడిల్ ఈస్ట్ దేశాలకు వెళ్ళి పనిచేసేవాళ్ళు. అక్కడి నుంచి రెమిటెన్సెస్ చాలా ఎక్కువగా కేరళకు వచ్చాయి. వాళ్ళు ఎవరైతే మిడిల్ ఈస్ట్ లో పనిచేస్తున్నారో ఆ డబ్బులన్నీ కేరళలో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడైనా సరే కేరళకు వచ్చేయాలన్న ఆలోచన అనమాట. కానీ ఇప్పుడు కేరళైట్స్ ఎక్కువ మంది మిడిల్ ఈస్ట్కే కాకుండా కెనడా, ఆస్ట్రేలియా, యూకే ఇలా ఇతర దేశాలకు వెళ్తున్నారు. వాళ్ళు అక్కడే సెటిల్ అవ్వాలన్న ఆలోచనతో ఉన్నారు. కేరళలో చాలా మంది యువత కేరళలో లేరు, ఇక్కడ పని చేయట్లేదు, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ రావట్లేదు. ఇది ప్రధానమైన కారణం. రెండోది కేరళ టూరిజం. కేరళ ఆర్థిక వ్యవస్థ టూరిజం మీద డిపెండ్ అవుతుంది. కరోనా తర్వాత టూరిజం మీద బాగానే ప్రభావం పడింది. మూడోది కేరళలో కమ్యూనిస్ట్ గవర్నమెంట్, కాస్త భావజాలం ఎక్కువ. ఇక్కడికి ఎక్కువ ఇన్వెస్టర్స్ రారు. కేరళలో ఇండస్ట్రీస్ అస్సలు సరిగ్గా లేవు. ఇక్కడ ఇండస్ట్రియల్ డెవలప్మెంటే కనిపించదు మనకి. ఇక్కడంతా పంటలు ఇవన్నీ కూడా, అది కూడా సస్టైనబుల్ అగ్రికల్చరే. కేరళలో శాలరీస్, పెన్షన్స్ ఇవన్నీ ఎక్కువ అపాయింట్మెంట్స్ వల్ల ఈ జీతభత్యాలు ఇవన్నీ కూడా బర్డెన్ ఎక్కువ స్టేట్ మీద. ఇట్లా కేరళ ఆర్థిక వ్యవస్థ మీద అనేక ప్రభావాలు ఉన్నాయి. ఫైనల్ గా కేరళ అప్పుల ఊబిలో ఉంది. అయితే కేరళ తన బారోయింగ్ పవర్స్ పెంచమని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ తనకి ఎక్కువ అప్పులు ఇవ్వట్లేదు, ఇంకా పెంచాలి అని చెప్పి సుప్రీంకోర్టులో కేసు వేసింది. ఆర్టికల్ 131 కింద, ఆర్టికల్ 131 కింద. కేంద్రానికి రాష్ట్రాలకి మధ్య ఏదైనా ఇష్యూ ఉంటే ఆర్టికల్ 131 కింద ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ కింద మనం సుప్రీంకోర్టులో కేసు వేయొచ్చు. మన రాజ్యాంగంలో ఆర్టికల్ 293 బారోయింగ్ పవర్స్ ఆఫ్ ద స్టేట్స్ అన్నమాట. ఆర్టికల్ 293 అనేది బారోయింగ్ పవర్స్ ఆఫ్ ద స్టేట్స్ గురించి చెప్తుంది. అయితే కేంద్రం తమకు ఎక్కువగా అప్పులు చేసే అనుమతి ఇవ్వాలని, అడిషనల్ బారోయింగ్ పవర్ ఇవ్వాలని చెప్పి కేరళ కోరుకుంది. ఇంటరిమ్ గా కేంద్ర ప్రభుత్వం 13,000 కోట్లు ఇస్తామని చెప్పినా ఇంకా కేరళకి అవి సరిపోట్లా. కేరళకి అన్ని ఆబ్లిగేషన్స్ ఉన్నాయన్నమాట. ఇమీడియట్ గా డిశ్చార్జ్ చేసే పెన్షన్స్, ఆబ్లిగేషన్స్ ఇలాంటివన్నీ కేరళకు ఉన్నాయన్నమాట. అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గ్యుమెంట్, ఎక్కువగా ఏదైనా స్టేట్ గవర్నమెంట్ తన బారోయింగ్ పవర్స్ ఎక్కువ యూటిలైజ్ చేసేస్తే ఆ ప్రభావం వాటి మీద పడుతుంది. ఆ స్టేట్ రిటర్న్ చేసే కెపాసిటీ ఎంత ఉండదు, ఆ స్టేట్ ఆర్థిక వ్యవస్థ ఇంకా దెబ్బతింటుంది అని చెప్పి చెప్పిందనమాట. ఒక సంవత్సరం కనుక విపరీతంగా ఒక స్టేట్ అప్పు చేస్తే భవిష్యత్తులో అప్పులు తెరిచలేక ఆ స్టేట్ కష్టపడుతుంది. అదేవిధంగా నెక్స్ట్ ఇయర్ రుణాలు తగ్గిపోతాయి అని చెప్పి. కేరళకు వచ్చే డబ్బులు ఏమాత్రం వస్తున్నా డెట్ సర్వీసింగే సరిపోతున్నాయి. అంటే ఇంతకుముందు చేసిన అప్పులకి వడ్డీలు కట్టడం సరిపోతుంది అనమాట కేరళకి. సో దీంతో కేరళ చాలా ఇబ్బంది పడిపోతుంది. ఆర్టికల్ 293 ప్రకారం స్టేట్ గవర్నమెంట్స్ బారోయింగ్ పవర్స్, దాన్ని యూనియన్ గవర్నమెంట్ రెగ్యులేట్ చేయొచ్చు అనమాట. స్టేట్ గవర్నమెంట్ అప్పులు తీసుకునే పవర్స్ ని యూనియన్ గవర్నమెంట్ రెగ్యులేట్ చేయొచ్చు. అయితే సుప్రీంకోర్టు ఈ కేసుని కేరళకి ఎటువంటి బారోయింగ్ పవర్స్ పెంచకుండా ఈ కేసుని కాన్స్టిట్యూషనల్ బెంచ్, పెద్ద బెంచ్కి పంపించింది. దానికి కారణం ఏంటంటే గవర్నమెంట్ యొక్క ఫిస్కల్ పాలసీలో, గవర్నమెంట్ యొక్క విత్త విధానంలో, ఆర్థికమైన విధానాల్లో కోర్టులు ఎంతవరకు తలదూర్చవచ్చు అనే విషయం కూడా ఇంకా డౌట్ ఫీల్ అవుతుంది సుప్రీంకోర్టు. దాంతో పాటు కేరళకి మేము అంతా బాగానే ఇచ్చాము, కేరళకి అన్ని బాగానే జరుపుతున్నాము, జిఎస్టి కాంపన్సేషన్ కూడా కేరళకి మనం టైంగా ఇచ్చాము. కేవలం కేరళ ఈ దుస్థితికి కారణము ఫినాన్షియల్ మిస్మేనేజ్మెంట్, కేరళలో ఫినాన్షియల్ మిస్మేనేజ్మెంట్ మాత్రమే అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పడం జరిగింది సుప్రీంకోర్టుకి. అయితే రాష్ట్రాలు, మీకు తెలుసు రాష్ట్రాలు వీటి బారోయింగ్ పవర్స్ ఏంటి, బారోయింగ్ పవర్స్ ఎంతవరకు అంటే జనరల్ గా ఒక రాష్ట్రము ఆ స్టేట్ జీడిపి, జిఎస్డిపి అంటాం, దానిలో 3% వరకు బారో చేసుకోవచ్చు. అదేవిధంగా పవర్ సెక్టర్ లో ఆ స్టేట్ కనుక పర్ఫార్మెన్స్ క్రైటీరియాని బట్టి
ఆ స్టేట్ బారోయింగ్ పవర్ 3.5%, అంటే పవర్ సెక్టర్ లో దాని పర్ఫార్మెన్స్ బట్టి 0.5% బారోయింగ్ పవర్ పెంచే అవకాశం ఉంది. అప్పుడు 3.5% దాకా వెళ్తుంది అనమాట. సో కేరళ ప్రభుత్వం కానీ ఇతర ఏ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ వాటికి బారోయింగ్ రెవెన్యూస్ ఏంటి, ఎక్కడి నుంచి అప్పులు చేస్తాయి? 1 మార్కెట్ బారోయింగ్స్, 2 లోన్స్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, 3 లోన్స్ ఫ్రమ్ నబార్డ్, 4 వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ ఫ్రమ్ ఆర్బీఐ, 5 స్మాల్ సేవింగ్స్ ఫ్రమ్ పిఎఫ్, 6 స్టేట్ డెవలప్మెంట్ లోన్స్, 7 ఆఫ్ బడ్జెట్ లైబిలిటీస్ అనమాట, ఆఫ్ బడ్జెట్ లైబిలిటీస్. సో ఇవన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్స్ అప్పులు చేయొచ్చు. కానీ విపరీతమైన అప్పుల బారిన పడితే స్టేట్ గవర్నమెంట్స్ ఏమవుతాయి? మీరు గమనించండి, చాలా రాష్ట్ర ప్రభుత్వాలు అప్పుల ఊబిలో ఉన్నాయి. కొన్నిసార్లు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వాటి యొక్క ఆఫీసెస్ కూడా తనఖా పెడుతున్నాయి. కేరళ దుస్థితి కూడా అంతే భయంకరంగా ఉంది. ఈరోజు ఏప్రిల్ 3వ తారీఖు, కానీ కేరళలో గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇంకా జీతాలు కూడా రాలేదంట.